ఢిల్లీ సెకండ్ హ్యాండ్ కార్ల గురించి మనం చేసిన వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట. చాలామంది కార్లు కొనడానికి అయితే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. కాకపోతే వాళ్ళకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన డౌట్స్ని మన కామెంట్ సెక్షన్లో అడగడం అయితే జరిగింది. ఆ కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగిన డౌట్స్ వచ్చేసి, మన దగ్గర ఢిల్లీ కార్లను ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, ఒకవేళ ఢిల్లీ కార్లు అనుకుంటే మనకు అదనంగా ఎంత ఖర్చు అవుతుంది, ట్యాక్స్ ప్లేట్ని ఎలా పొందాలి, అండ్ అలాగే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత ఉంటుంది, ఎన్ఓసి ఎలా తీసుకోవాలి అనే డౌట్స్ అయితే నన్ను అడిగారనమాట. వాటి గురించి క్లియర్ కట్గా ఒక వీడియో చేద్దామని అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఢిల్లీ కార్లను ఎలా కొనుక్కోవాలి, అండ్ ఒకవేళ మనం ఢిల్లీ కార్లు కొంటే మనకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎంత పడుతుంది, ట్రావెల్ ఛార్జెస్ ఎంత పడుతుంది, అండ్ ఢిల్లీ ఎన్ఓసి ఎలా తీసుకోవాలి, దానికి ఎంత కాస్ట్ పడుతుంది అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాము. అండ్ అలాగే చివరిలో కొన్ని ట్రస్టెడ్ డీలర్స్ గురించి కూడా అయితే మనం మాట్లాడుకుందాము. ఎవరైతే ఢిల్లీ కార్లు కొనాలనుకుంటున్నారో వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుంది. మీరు కారు కొనాలనుకుంటే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో అయితే దొరుకుతుందన్నమాట, లైక్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఢిల్లీ కార్ల గురించి మనం రీసెంట్గానే 2 వీడియోలు అయితే చేసామన్నమాట. ఒకటి వచ్చేసి ఢిల్లీ కార్లు ఎలా ఉంటాయి అనే దాని గురించి, ఇంకోటి వచ్చేసి కాస్ట్ ఎంత ఉంటుంది అండ్ కార్ల చూడ్డానికి ఎలా ఉంటాయి అనే దాని గురించి అయితే 2 వీడియోలు అయితే చేశానన్నమాట. అవన్నీ మన ఛానల్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. అవి చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది అండ్ వీడియో కూడా చాలా మంచిగా అర్థమవుతుంది. సో ఎవరైతే ఢిల్లీ కార్ కొనాలనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ఢిల్లీ ఆర్టీఓ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకోవాలన్నమాట. ఈ సర్టిఫికేట్ తీసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీరు పర్చేజ్ చేసిన అగ్రిమెంట్ అండ్ అలాగే నో డ్యూ సర్టిఫికేట్, అంటే మీన్స్ మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కారు కొన్నారో అతను మీకు ఒక సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. మనకి ఎలాంటి డ్యూస్ లేవు అండ్ అన్ని పత్రాలు క్లియర్గా ఉన్నట్టయితే మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ లైక్ ఆధార్ కార్డు, రెసిడెంట్ డీటెయిల్స్ అవన్నీ సమర్పించి మీరు ఢిల్లీ ఆర్టీఓ ఆఫీస్లో ఇచ్చేసి మీరైతే ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే తీసుకోవచ్చు. ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడానికి మీకు 100 రూపీస్ అయితే ఛార్జ్ పడుతుంది. కాకపోతే ఈ ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకునే క్రమంలో మనకు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మేబీ 2000 వరకు అయితే ఇక్కడ ఖర్చు అవ్వచ్చు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి, ఒకవేళ మీరు వేరే ఏదైనా డీలర్ల దగ్గర కొంటే వాళ్ళు ఖచ్చితంగా కమిషన్ అయితే అడుగుతారు. కార్ మీద 3% నుంచి 10% వరకు అయితే కమిషన్ అయితే ఉంటుంది. అది కూడా మైండ్లో పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక ఒక డీలర్ దగ్గర కారు కొంటే ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడానికి మీరైతే వాళ్ళకు కమిషన్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక డైరెక్ట్ ఓనర్ నుంచి తీసుకున్నట్లయితే మీకు ఈ కమిషన్ ఛార్జెస్ అయితే ఉండవు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి, మీరు ఢిల్లీ కార్లు కొనుక్కున్నారనుకోండి, ఢిల్లీ కార్ని ఢిల్లీ నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా చూసుకుందాం. ఢిల్లీ నుంచి తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి మనకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అప్రాక్సిమేట్లీ 9000 నుంచి 14000 వరకు అయితే అవుతుంది. అదే ఆంధ్రాకు ట్రాన్స్పోర్ట్ చేయాలనుకుంటే ఇంకో 6000 ఎక్స్ట్రా అయితే వేసుకోండి. అంటే 15000 నుంచి 20000 మధ్యలో అయితే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అయితే అవుతుంది. అండ్ ఒకవేళ మీరు ఈ కార్లను మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకుంటే మన స్టేట్లో ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 9% నుంచి అయితే స్టార్ట్ ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ 50,000 రూపాయల కంటే తక్కువ కారు కొనుక్కున్నట్లయితే మీరు వచ్చేసి 9% రిజిస్ట్రేషన్ ఛార్జ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక 50,000 పైన కార్ తీసుకున్నట్లయితే 11%, అండ్ 2 lakhs కార్ తీసుకున్నట్లయితే 14% వరకు అయితే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పడుతుంది. అంటే ఒకవేళ మీరు కనుక 50,000 రూపాయల కారు తీసుకున్నట్లయితే మీకు వచ్చేసి దగ్గర 4,500 రూపాయల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పడుతుందన్నమాట. సో ఒకవేళ మీరు కనుక 2 లక్షలకు పైగా కార్లు కొన్నట్లయితే మీకు వచ్చేసి దగ్గర 15% ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు కనుక ఒక 4 లక్షల రూపాయల కారు కొన్నట్లయితే మీకు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వచ్చేసి 60,000 రూపాయలు అయితే పడుతుందన్నమాట. మీరు దీన్ని గుర్తుంచుకొని ఇక్కడ నుంచి కారు కొనుక్కోవాలా లేదా అనేది ఆలోచించుకోండి. సో మనకు రిజిస్ట్రేషన్ అండ్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ 2 కలిపి మనకు దగ్గర ఎంత లేదన్నా ఒక 50,000 కారు కొంటే మనకు వచ్చేసి 25,000 నుంచి 30,000 రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది. ఇది మాత్రం పక్కా. అండ్ అలాగే ఇక్కడ ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడానికి ఇంకో 2,000 to 3,000 ఎక్స్ట్రా. ఇది మాత్రం పక్కా. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు కారు కొనుక్కోవాలా లేదా అనేది ఆలోచించండి. ఇదంతా పక్కన పెడితే ఓకే, ఇదంతా ప్రైమరీ, కార్ క్వాలిటీ బాగుంది, ఖచ్చితంగా ఢిల్లీ కార్ కొనాలి అనుకుంటే మాత్రం మీరైతే ట్రస్టెడ్ డీలర్స్ నుంచి అయితే కొనుక్కోండి. ఎందుకంటే ఎలాంటి కమిషన్స్ అయితే ఉండకుండా, లైక్ కమిషన్స్ ఉంటాయి, వెరీ లెస్ కమిషన్స్ ఉన్నా, అండ్ అలాగే మంచి క్వాలిటీ వెహికల్స్ ప్రొవైడ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి కొంటేనే మీరైతే సేఫ్గా ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేవలం ఢిల్లీ కార్లు బాగుండడమే కాదు, చాలా కార్లు అయితే వరస్ట్గా అయితే ఉన్నాయన్నమాట. ఎవరైతే డీలర్స్ లైక్
కార్ సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మే వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చేసి స్క్రాప్ బండిని తీసుకొచ్చి దానికి థర్మాకోల్తో లేకుంటే వేరే పెయింట్తోని దాన్ని మొత్తం డిజైన్ చేసి అమ్ముతున్నారు. సో మీరు కొనుక్కునే ముందు ట్రస్టెడ్ డీలర్స్ని ఎంచుకొని కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఒకవేళ వీలైతే ఖచ్చితంగా ఢిల్లీకి వచ్చి ఆ కార్ని చెక్ చేసి తీసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మీరు ఒకేసారి తీసుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఇంకో 2-3 ఇయర్స్ ఆర్ 4 ఇయర్స్ వరకు వాడాలనుకుంటున్నారు కాబట్టి మోసపోకూడదనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి చూసి తీసుకుంటే ఇంకా మంచిది. అండ్ ఒకవేళ మీకు డ్రైవింగ్ వస్తే మీరే సొంతంగా ఇక్కడ నుంచి డ్రైవింగ్ చేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఢిల్లీకి వచ్చి విజిట్ చేస్తేనే మంచిదని నా అభిప్రాయం. సో ఇదన్నమాట టోటల్గా ఢిల్లీ కార్ల ప్రైస్ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గురించి. ఢిల్లీ ఆర్టీఓ నుంచి ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకోవడానికి అయ్యే ఖర్చు కేవలం 100 రూపాయలు మాత్రమే. కాకపోతే మన ఇండియన్ సొసైటీ, ఇండియన్ గవర్నమెంట్ లొసుగులంతా తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను, అట్లీస్ట్ మీకు 2,000 to 3,000 రూపీస్ అయితే ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇంకోటి, మీరు ట్రాన్స్పోర్టేషన్కి దగ్గర 9,000 నుంచి 15,000 ఫర్ తెలంగాణ పీపుల్స్, 15,000 వరకు అయితే 15,000 నుంచి 20,000 వరకు ఫర్ ఆంధ్ర పీపుల్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి, మీరు అక్కడికి కార్ లేదా వెహికల్ తీసుకెళ్ళిన తర్వాత మనకు కస్టమ్ రిజిస్ట్రేషన్ ప్లేట్స్ ఉంటాయి కదా, వేరే వాటికి దానికి ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది. అండ్ అలాగే మీరు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే 9% నుంచి 15% వరకు, అండ్ అలాగే ఆంధ్రాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా సేమ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే అప్లై ఉంటుంది. సో మీరు ఇదంతా ఆలోచించుకొని కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, లేదా మేము అక్కడే తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్లో మాకు మంచి కార్లు దొరికితే అక్కడే కొనుక్కుంటామంటే అక్కడే కొనుక్కోండి. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఢిల్లీ కార్లు కొనుక్కోవాలి అని అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. నేను ట్రస్టెడ్ డీలర్స్ ఎవరైతే మంచి వ్యక్తులు ఉంటారో, ఖచ్చితంగా వాళ్ళు ఫ్రాడ్ చేయరని అనుకుంటారో వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను రివీల్ చేస్తాను. సో ఒకవేళ ఈ వీడియోకి 1000 లైక్ వచ్చి కామెంట్లో 500 కామెంట్స్ డీలర్ డీటెయిల్స్ కావాలని 500 కామెంట్స్ వస్తే నేను ఖచ్చితంగా అందరి డీలర్తో మాట్లాడిస్తా. అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే షేర్ చేస్తా. ఎందుకంటే నేను నార్మల్గా షేర్ చేసి మిమ్మల్ని అందరినీ ట్రబుల్ చేయాలని అయితే నేను అనుకోవట్లేదు. మంచి డీలర్స్ ఉంటేనే, ఎవరైతే నిజంగా కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకైతేనే వినియోగం పడేలా అయితే ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. సో అందుకనే ఖచ్చితంగా అందరూ ఇంట్రెస్టెడ్ ఉంటేనే ఆ వీడియో షేర్ చేద్దాం, లేకుంటే లేదు. ఎందుకంటే ఎవరైనా మిస్టేకెన్లీ దాన్ని చూసి వీళ్ళకి కాల్ చేశారనుకోండి, మోసపోయారనుకోండి, అది నాకు చాలా బాధ అనిపిస్తుంది. సో అందుకనే నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఇంట్రెస్టెడ్ ఉన్నా కామెంట్ చేయండి, అప్పుడే నేను ట్రస్టెడ్ డీలర్స్ యొక్క డీటెయిల్స్ అయితే షేర్ చేయడానికి ట్రై చేస్తా. చిన్న షార్ట్ వీడియో అయినా, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ అయినా, కమ్యూనిటీ పోస్ట్ అయినా చేయడానికి అయితే ట్రై చేస్తా. సో ఈ వీడియోకి 1000 లైక్ చేసి అలాగే 500 కామెంట్స్ వస్తేనే నేనైతే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే రివీల్ చేస్తాను. ఎందుకంటే మీ సేఫ్టీ నాకు ఇంపార్టెంట్. నేను ఇక్కడ డీలర్స్ డీటెయిల్స్ చెప్పి మీరు కనుక్కున్నారనుకోండి, తర్వాత మోసపోయారనుకోండి, అదంతా నాకు నచ్చదు. నా ద్వారా ఎలాంటి మోసం జరగకూడదని ఇలా చెప్తున్నాను అనమాట. సో అర్థం చేసుకుంటారని అయితే ఆశిస్తున్నా. సో ఇదన్నమాట, మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే రిజిస్ట్రేషన్ గురించి, ప్రైస్ గురించి, ఛార్జెస్ గురించి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి. నేనైతే షార్ట్ వీడియో రూపంలో మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇకపై డీలర్స్కి సంబంధించిన వీడియో మాత్రమే మన ఛానల్లో ఉంటుంది. ఢిల్లీ కార్లకు సంబంధించి ఎలాంటి వేస్ట్ కంటెంట్ అయితే ఉండదు. డైరెక్ట్ డీలర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడించి అండ్ కార్ల డీటెయిల్స్ చూపించి అయితే నేనైతే వీడియో పెడతాను. ఏమన్నా డౌట్ ఉంటే నేనైతే కామెంట్ సెక్షన్లో ఎవరన్నా డౌట్లు అడగాలనుకుంటే అడగండి. నేను షార్ట్స్ రూపంలో ఆ డౌట్లు అయితే క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి కంటెంట్ అయితే ఇకపై రాబోతుంది. ఆటోమొబైల్ రిలేటెడ్ కాదు, ఇంకా చాలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.